హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను హైదరాబాద్ వెళ్ళినాక అక్కడ నుంచి వెళ్ళాలంటే డీమార్ట్కి వెళ్ళాను అన్నమాట. డీమార్ట్లో మా బాబు చాకోస్ తీసుకున్నాను అనేసి కూడా తీసుకున్నాను. పుష్ప 2 చిప్స్ కూడా బాగా వచ్చినాయి. చూడండి, డీమార్ట్ నేను చాలా రోజులకు వెళ్ళాను. అప్పుడు నా పెళ్ళి కాకముందు వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను కాబట్టి నాకు అసలుకి ఎక్సైటింగ్ అనిపించింది. మా రయాన్స్ అయితే నాకు ఇది కావాలనేసి మస్తు సతాయించిన. డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాడు. మా డాడీ వన్ కోసం అనేది చిన్న డైరీ మిల్క్స్ ఒక 10 తీసుకుంటాడు. మా అక్క పిల్లలకి వాళ్ళకి కూడా వస్తాయనేసి తీసుకున్నాడు. మొత్తం సూపర్ మార్కెట్ మొత్తం డీమార్ట్ అలా తిరిగేసాం. వాడు అవి చూస్తే అవి కావాలనేసి రాధాంతం చేసిండు. మన కోసం కొన్ని తీసుకున్నాం. ఇక్కడనేమో పిల్లలవి టీషర్ట్స్ షార్ట్స్ వల్ల ఉన్నాయి. వాడు ఒక్కదో ఉంటలేడు. వానికి చాలా రోజులే కదా ఫస్ట్ టైం వచ్చినందుకు డీమార్ట్కి ఆడుకుంటూ ఉన్నాడు. మా వాని కోసం, మా పెద్ద బాబు కోసం టీషర్ట్ షార్ట్ తీసుకున్నాం. మా చిన్న బాబుకేమో సైజు లేవనేసి వదిలేసిన. మళ్ళీ తర్వాత ఇంట్లోకి సరుకులు లేవనేసి పప్పు రవ్వ చిన్నకొక్క వల్ల మొత్తం మధ్య వాళ్ళు తీసుకున్నారు. బండి వేసుకొని మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ 3కి దిల్షుక్ నగర్ వెళ్ళాము. అక్కడ ఊరికి తీసుకొచ్చాము. మా చెల్లి మా అక్క పాపని ప్రెగ్నెంట్ అయినందుకు మా డాడీ మా బాబుని ముందర ఎత్తుకొని వెళ్తున్నాము. షాపింగ్ మాల్స్కి వచ్చాము. ఆర్ఎస్ బ్రదర్స్ తెలిసినారు చాలా తక్కువగా ఉంటాయి కాస్ట్. ఇక్కడ మా డాడీ మా బాబుని చిన్న బాబుని ఎత్తుకున్నాడు. పెద్ద బాబు కార్లోనే పడుకొని ఉన్నాడు. చిన్నస్ కానీ టాప్స్ కానీ ఇక్కడ చాలా రేట్ తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కటి దొరుకుతాయి. శారీ నికేతన్ ఇక్కడ ప్రతి ఒక్క శారీస్, పట్టు శారీస్, గద్వాల శారీస్ ప్రతి ఒక్కరు దొరుకుతాయి. అన్నీ చూసుకుంటాము. తర్వాత బయట షాప్లోకి వెళ్ళి మా డాడీ నా కోసం ఇవి తీసుకున్నాను. నా చేతిలో ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్. మా అక్కనేమో నేను తీసుకుంటాను డాడీ అని అడిగింది. నేను పెట్టుకొని చూసుకుంటున్నాను డ్రెస్ ఎలా ఉంటుంది. ఇక్కడున్న టాప్ మా డాడీ నాకు ఇప్పించాడు. ఇవల్ల తీసుకున్న తర్వాత మా పిల్లలకి షూస్, దానికైతే ఇంట్లోకి మ్యాక్స్ వల్ల తీసుకున్న తర్వాత ఇంకా నైట్ 7 అయిపోతుంది. వచ్చేసి నుంచి ప్రియదర్శిని పార్క్ చాలా బాగుంటుందంట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ కూడా వెళ్తాను. ఇంకా కార్లో రిటర్న్ అయ్యి వస్తున్నాం మేము. ఇక మా చెల్లి మా అక్క వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. మా బాబు కొంచెం సతాయించింది, డల్ అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంక ఇంటికి వచ్చేస్తున్నాం. మొత్తానికైతే దిల్షుక్ నగర్ డీమార్ట్ మొత్తం తిరిగేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఊరికి వచ్చేస్తాం. ఇక్కడ మా మమ్మీ మా డాడీ పని ఉందనేసి ఊరికి వెళ్దాం అనేసి అన్నాడు. ఇంకా 3 డేస్లో వచ్చేసాం. మొత్తానికైతే నల్ల పోజామ ఉంది. స్టార్టింగ్లో చూపించాను, మళ్ళీ ఇప్పుడు ఎండింగ్లో చూపిస్తున్నాను. ఇంకా ఊరికి మళ్ళీ బయలుదేరిపోయాం. 2 డేస్ ఉన్నంతకాలం అయితే ఎంజాయ్ చేశాను నేను. ఇంకా మేము పోతున్నాం. మా డాడీ మా చిన్నోడు ముందర కూర్చున్నారు. టీకే కమన్ దాటిపోతున్నాం.
Especially wisdom అనే ఒక బుక్ వస్తుంది. I don't know if it's still coming or not. I really would love to find out. ఒక 2 అవర్స్లో అయితే ఇంటికి వెళ్ళిపోతాం. దానికైతే వెళ్ళిపోతాం. ఇక్కడైతే వడ్లు మా సైడ్ అయితే మొత్తం కోసి అమ్ముకొచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఎండబెడుతున్నాం. మీ అన్ని రకాల హెర్నియా మరియు మా అమ్మకు చలి పెడుతుంది అనేసి స్వెటర్ ఇంకా తీసేస్తలేదు. సైబర్ టవర్స్ స్లోగా అవుతుంది. మొత్తానికైతే మేము ఊరికి దగ్గరలో వచ్చేస్తున్నాం. బాగానే చేసాం. ఇంకా మార్నింగే వెళ్దాం అనేసి త్వరగా స్నానం చేసి రెడీ అయ్యి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రయాన్స్ కృష్ణ వ్లాగ్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం చూడండి.